ఫ్రెండ్స్, నేను 16 సెప్టెంబర్ మంగళవారం రాత్రి 11కి మన ఒంగోలు దగ్గరున్న కొత్తపట్నంలోని శ్రీ నాంచారమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళాను. సో మంగళవారం రాత్రి ఇక్కడ పెద్ద ఊరేగింపు జరుగుతుంది. సో స్వామివారి గణేష్ ఊరేగింపు, సో గణేష్ నిమజ్జన యాత్ర. సో అందువల్ల నన్ను ఒకళ్ళు ఆహ్వానించారు. సో మన సబ్స్క్రైబరు, అన్న మన కొత్తపట్నంలో గ్రాండ్గా చేస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం నువ్వు రావాలన్నా, చాలా గ్రాండ్గా చేస్తా ఉన్నా గణేష్ నిమజ్జనం ప్రొసెషన్ ఊరేగింపు చాలా ఘనంగా ఉంటుందన్నా, చాలామంది వస్తారు, ఫుల్ సెలబ్రేషన్స్ అన్నా, చాలా ఫేమస్ మా సైడు. మెయిన్గా 3 డీజేలు ఉంటాయన్న, 3 డీజేలు తొదరగొడతారు. అండ్ లైటింగ్ అంతా సూపర్గా ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసరికి బాంబులు కూడా తెగ్గాలుస్తారన్న, నువ్వు కంపల్సరీ రావాలి అని అన్నాడు. సో నేను వెళ్ళడం జరిగింది. కొత్తపట్నం వలన శ్రీ నాంచారమ్మ తల్లి దేవస్థానం. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా కొంచెం మంది కనపడ్డారు. సో షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చారు, ఫోటోలు కూడా దిగారు. అండ్ బాగుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం రావడము శ్రీ నాంచారమ్మ తల్లి దేవస్థానం కొత్తపట్నము. సో చాలా ఘనంగా చేశారు. అసలు లైటింగ్ కానీ మొత్తం అదరగొట్టారు. అసలు మెయిన్గా డీజేలు 3 డీజేలతో అయితే అసలు సూపర్. అసలు ఎక్కడికక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములు, 3 డీజేలు, ఇంకా ఫుల్ కోలాహలం. అసలు సూపర్గా ఉంది. చాలామంది అసలు వేలల్లో జనం వచ్చారు. అసలు ఫుల్ నైట్ అంతా అసలు ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్. సూపర్గా చేశారు డ్యాన్స్ అయితే. అండ్ జనాలు కుర్రోళ్ళు కూడా తెగ ఊగిపోయారు అసలు. అండ్ చాలా బాగా జరిగింది. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, ఈ సంవత్సరం వెళ్ళింది. సో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, బాజీ అని మీకు తెలుసు. ఆ అబ్బాయి చెప్తుంటాడు కానీ, అన్న నేను వెళ్ళాను కొత్తపట్నం అని. మనం అప్పట్లో వెళ్ళలేదు. అప్పట్లో మనకి యూట్యూబ్ ఛానల్ పెద్దగా లేదు కదా. సో ఈ సంవత్సరం మన వాళ్ళు అడిగారు, మన సబ్స్క్రైబర్సు. సో నేను అంటే వెళ్ళడం జరిగింది. అండ్ మొత్తం వీడియో తీశాను ఫ్రెండ్స్, ఒక 4-5 వీడియోలు తీశాను. సో అవన్నీ వస్తాయి ఇవాళ. సో దాని పని మీద ఉన్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం లోపల వచ్చేస్తాయి వీడియోస్ అన్నీ. శ్రీ నాంచారమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్న గణేష్ విగ్రహం యొక్క ఊరేగింపు వీడియోస్. సో చాలా ఘనంగా చేశారు. సో డీజేలు అయితే రాక్ ఫ్రెండ్స్. అసలు డీజేలు అయితే ఎట్టున్నాయంటే, అసలు డీజే 3 డీజేలు మన ఒంగోలులో కూడా లేదు. మన ఒంగోలులో కూడా ఎప్పుడైనా గణేష్ విగ్రహం కలిసి పెద్ద గణేష్ అయినా సరే ఒక డీజేనే ఉంటుంది. కానీ ఇక్కడ 3 డీజేలు ఫ్రెండ్స్. అసలు నేనైతే షాక్ అయిపోయాను. అసలు నమ్మలేదు. ముందు 3 డీజేలు ఏంది అనుకున్నాను. సో ఇల్లు చూస్తే అసలు 3 డీజేలు అసలు మామూలు లేదు. ఫుల్ కోలాహలమే అసలు, ఫుల్ సూపరు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ స్వామివారి ఊరేగింపు ట్రాక్టరు, సో రథం సూపర్ ఫ్రెండ్స్. అసలు స్వామివారిని తీసుకెళ్ళే బండి సూపర్ ఫ్రెండ్స్. అసలు లైటింగ్ కానీ అసలు సూపర్గా ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో అసలు స్వామివారి బండి ఉండడం అంటే. అసలు అమోఘం. అసలు బిలే ఉంది అసలు ట్రాక్టరు. ఆ ట్రాక్టర్ వెనకాల స్వామివారు అండ్ సూపరు. అండ్ లైటింగ్ సెటప్ అసలు మొత్తం సూపర్గా ఉంటుంది. అండ్ స్వామివారి చుట్టూ ఒక మండపం చేశారు. ఆ మండపంలో అసలు చుట్టూ అంతా లైటింగ్ వేసి అసలు దగ అంటుంది అసలు లైటింగ్ అయితే. అండ్ పక్కనే స్వామివారి చుట్టూ అటు ఇటు 2 గణపతులు ఉన్నారు. సో మ్యూజిక్ ప్లే చేస్తూ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సూపర్ ఫ్రెండ్స్. మొత్తం అంతా మెకానిజం మీద ఆధారపడి మూవ్ అవుతూ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది.